నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఒకనాడు నీకై పరిగెత్తిన కాళ్ళు, నిత్యం నిన్ను తలచిన మనుషులు, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఆ మరుక్షణం ఎలా మారిపోతారో చూడు. నీ చితిమంటలు చల్లారకముందే, కన్నీటి జాడలు ఆరిపోకముందే, బంధువుల కోలాహలం భోజనాల ఏర్పాట్లలో నిమగ్నమైపోతుంది. నిన్నటి వరకు నీతో కలిసి నడిచిన నీ ప్రాణ స్నేహితుడు సైతం నీ పాడె కట్టడానికి వాడిన చెత్త తన ఇంటి ముందు పడేశారని చిరాకు పడతాడు. దూరపు ఊరిలో ఉన్న నీ చిన్న కొడుకుకు సెలవు దొరకలేదని తొందర. ఆ వెళ్లేలోపు తద్దినం ఖర్చులు తేల్చేయమని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతూనే ఉంటుంది. అందరూ ఉన్నప్పుడే ఆస్తులు పనిచేస్తే పోలా అని పెద్ద కూతురి ఆరాటం. నాన్న కారు నాకే కావాలి అని చిన్న కూతురి ఆతృత. లోకం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలియక నీ ఫోన్కు వచ్చే ప్రతి రింగ్ శబ్దం కన్నపిల్లలకి ఒక పెద్ద విసుగ్గా మారుతుంది. పశ్చిమ దిశగా ఆ 11వ రోజు భోజనాలు ముగిసేసరికి ఆస్తుల గొడవలతో కన్నవారే నీ భార్యను ఎవరి వద్ద ఉంచాలో తేల్చుకోకుండానే కోపంగా వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏమీ తెలియని నీ పెంపుడు మూగజీవి నువ్వు రాకపోయేసరికి తిండి మానేసి నీ జాడ కోసం చూస్తూ బక్క చిక్కిపోతుంది. కాలం గడుస్తుంది. మెల్లమెల్లగా నీ జ్ఞాపకాలు కూడా పాతబడిపోతాయి. కాల గర్భంలో నిన్ను అందరూ పూర్తిగా మర్చిపోతారు. చివరకు ఆస్తుల పంపకాల గొడవల పుణ్యమా అని నీ మొదటి సంవత్సరికం రోజున కనీసం ఎవరూ రానే రారు. అందుకే మిత్రమా, ఈ లోకంలో ఎవరి కోసం అడ్డదారులు తొక్కుతావు? ఎవరి కోసం నీ గౌరవాన్ని తాకట్టు పెడతావు? బ్రతికినంత కాలం నలుగురిలో తలెత్తుకొని గౌరవంగా బ్రతుకు. నీ చెమటతో నిజాయితీగా సంపాదించు. అంతిమంగా మిగిలేది నీ నీడ మాత్రమే అని గ్రహించు.